ఎన్నికల సన్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు వేలేరు మండల కేంద్రానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విద్యావంతుడు, మేధావి, సమర్థవంతంగా మండల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేటి వరకు ఏడు చూపితే కొండవాకే విధంగా కార్యాచరణ చేసుకుంటూ ముందుకెళ్తున్న నరసింహారావు గారికి, అదేవిధంగా సీనియర్ నాయకుడు, ఉద్యమకారులు, నాకు చాలా మొత్తం వేలేరు అంటేనే మా మదన్ అంటేనే వేలేరు లెక్క. మొత్తం సర్పంచ్గా, స్థానిక సర్పంచ్గా, కొత్త మండలం అయినాక మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా మరి పెద్దలు వారికి, అదేవిధంగా మరి మరొక ఝాన్సీ అనే చెప్పొచ్చు. వరంగల్కి మధ్యలో భాష అట్లుంటుంది, భాష వారి దాటి భరించలేకపోతున్నా. ముందు ఇల్లాలుగా రాజకీయాలకు వస్తుంది, ఎట్లుంటుందో అని అనుకుంటే ఇంతింతై బట్టుడింతై అన్నట్టు చాలా గొప్పగా ఒక మహిళ మంచి స్పీకర్గా సరితారెడ్డి గారు మరి మనందరి అనుసరుకొని ఇవాళ నియోజకవర్గ స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకున్న నాయకురాలు. అదేవిధంగా సంధ్యా భూపతి ముదిరాజ్ సంధ్యా భూపతి ముదిరాజ్ మనకు దేవుడిచ్చిన వరం లెక్క. మరి రాజకీయంగా ఏ పార్టీకి నేను వచ్చిన తర్వాత ప్రజానాయకుడు ఏ పార్టీలో ఉన్నా కూడా గుర్తింపు పొందడానికి నిదర్శనంగా గొప్ప భూపతి ఈరోజు రాజకీయ రంగంలో ముందుకెళ్తున్నారు. వారికి సంపత్ నాయక్ వైఎస్ ఎంపీపీ గారికి ఒకరికి 10 మందిని వేయాలంటే 10-15 మంది మరి ఈరోజు వెళ్తున్నందులో అందరూ కూడా మన పార్టీకి సంబంధించిన మేధావులే మరి బూత్ ఇన్ఛార్జ్గా ఉండడం వేలేరు ప్రత్యేకత. సో ఫోన్లో అడిగినప్పుడే మరి నాకు అప్పటి వరకు తెలియదు, సత్యం మనం ఇలా లేకుండా చూసినాం. ఆమె గ్రాడ్యుయేటే కాకుండా పీజీ కూడా చేసింది. సో అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎట్లాగో మొన్నటి వరకు మన మీటింగ్ నియోజకవర్గ మీటింగ్ మొదటి రోజే మనం పెట్టుకోగలిగినాం. సో ఒక రకమైన దిశానిర్దేశం అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఈ 10-15 మంది ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 25 మందికి ఒకరు ఇన్ఛార్జ్ పెట్టుకొని ఆ 25 ఓట్ల బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వారిగా ఎన్ని ఓట్లు ఉన్నాయి, తర్వాత ఆ గ్రామంలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బయట లోకల్ ఎంతమంది ఉన్నారు, నాన్ లోకల్ ఎంతమంది ఉన్నారు, ఆ వివరాలు కూడా తెలుసుకోవాలి. ఇది నిన్న మాట్లాడినప్పుడు ఒక దగ్గర ఎవరు మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కొక్క ఓటర్ని 10 సార్లు కావాలి, 9 సార్లు అయితే అప్పుడు ఓటు టర్న్ అయ్యేదానికి అవకాశం ఉందని కొత్త భాష చెప్పిండు. సో అంత ఓపికతోటి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మన కనపడం అయితే 10వ సారి కూడా కలవాలి. 9 ఫోన్ చేసి ఫోన్లలో ఎక్కడున్నా కూడా ఫోన్లో మాట్లాడవచ్చు, వాళ్ళు సెల్ నెంబర్ తీసుకొని ఆ కార్యక్రమం చేయాలి. సో ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అట్టర్ ఫ్లాప్ అన్నారు కదా, అట్టర్ ఫ్లాప్ కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలలో ఏ ఒక్క 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అది ఒక ఆర్టీసీ బస్సు ఇస్తే వేలేరుకు హనుమకొండకి ఇవరికి ఎన్ని ట్రిప్పులు, గన్నే ట్రిప్పులు, ఎన్ని బస్సులో గన్నే కొత్త బస్సులు లేదు, కొత్త ఏమంటారు ట్రిప్పులు ఎక్కువ చేయలేదు. దానివల్ల ఏమైంది, 20-30 మంది అంతమంది పెట్టారు, ఇప్పుడు 70-80 మంది పోతుంటారు. మనం జోక్గా మాట్లాడుకోవాలంటే ఆడపిల్లలు అంటేనే కొంచెం తయారైపోతారు. హనుమకొండ పోవాలన్నా, అమ్మగారింటికి పోవాలన్నా, పేరాకాడ పోవాలన్నా, ఈవెన్ షాపింగ్ చేయాలన్నా కూడా తయారైపోతారు. ఎక్కడప్పుడు మంచిగా షాపింగ్ బస్ ఎక్కుతున్నారు, దిగే వరకు మాత్రం వాళ్ళ షాపింగ్ పెట్టడం లేదు. బస్సులోనే షాపింగ్ అయితే బట్టలన్నీ ముడతలైపోడు, చెమటబట్టుడు. సో కాబట్టి ఆ రకంగా అది కూడా వాళ్ళకి ఉపయోగలేదు. భార్య భర్తలు పోదామంటే భర్త టికెట్ తీసుకోవాలి, భార్యకి టికెట్ లేదు. ఇక ఇదంతా రకరకాలు ఉన్నది. సో అది ఒక్కటి తప్ప ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఎందుకు ఈ మాట చెప్పాలంటే, ఒకవేళ ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ మనము కాంగ్రెస్కు ఓటేస్తే, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మేధావులు, ఇంటలెక్చువల్స్, ఇలా ఓన్లీ డిగ్రీ వాళ్ళే కాదు, పిహెచ్డి చేసిన వాళ్ళు, లాయర్సు, డాక్టర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు అందరూ కూడా ఇందులో ఉంటారు. సో కాబట్టి ఇది నిజంగా కరెక్ట్ తీర్పు. మనము కూడా చదువుకొని మేధావులు ఉన్న మనం కూడా గవర్నమెంట్కి వేస్తే, నేను కళ్యాణ లక్ష్మి తులం బంగారం వేయకుండా నాకే ఓటేసాడు, మాకు చేయకుండా నాకే ఓటేసాడు. అదేవిధంగా మనకు రైతు బంధు సమయానికి ఇవ్వకుండా 15,000 పెంచకుండా నాకే ఓటేసాడు.
అదేవిధంగా పెన్షన్ 2000 4000 చేయకుండా నాకే ఓటేసింది. ఎన్ని హామీలు అయితే ఇచ్చినా ఏం చేయకుండా కూడా నాకే ఓటేసిందని విర్రవీగడానికి అవకాశం ఉంది. కర్రగాల్చి వాద పెట్టాలంటే డెఫినెట్గా మనం కాంగ్రెస్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం. దానికి తోడుగా మన నియోజకవర్గం వరకు ఇక్కడ ఒక దొంగ ఉంటుంది, కడియం శ్రీధర్ పక్కా చోర్. ఎందుకోసం అంటే ఏ కారణం చేత పోయిందంటే నేను అభివృద్ధి కోసం పోయినట్టు. ఏం అభివృద్ధి? ఇక్కడ పల్లె రాజేశ్వర రెడ్డి దేవుడిచ్చిన సోదరుడు లెక్క ఇద్దరం కలిసి అభివృద్ధి అంటే వేలేరు మండలం అన్నంత గొప్పగా మనం కొత్తగా మండలం చేసుకోగలిగినాం. మండలం ఎత్తైన ప్రదేశంగా ఉంటే ఇటు గౌరెల్లి నీళ్ళ కోసము సైకిల్ మోటార్ ర్యాలీ చేసి అది ప్రాజెక్ట్ అయిపోతే కాలువ నిర్మాణం పుట్టేది ఈ నెల ఇది ఇటు వస్తుంది. తర్వాత రెండోది 103 కోట్ల రూపాయలతోటి మనం పనులు ప్రారంభించడం. కేటీ రామారావు గారిని తీసుకొచ్చి పళ్ళ రాజశేఖర రెడ్డి గారి చొరవతోటి మొత్తము తరిగొ ప్రకారం మనకు ఎత్తుకుంటే మనకు ఎస్పెషల్లీ పీసర్ కావచ్చు, మధురగూడెం తర్వాత చాలపల్లి మనం ఇక్కడ ఇవన్నీ ప్రాంతం అంతా కూడా కింది వరకు నారాయణ ముప్పాల వరకు నీళ్లు పోయే విధంగా ఈ కాలం కింద మనకు మల్లెపల్లి, ధర్మాపురం, మంగళపల్లి అక్కడ ఉప్పుగల్లు లిఫ్ట్ తోటి అక్కడ 13 కోట్ల రూపాయలతోటి అక్కడ అంటే మొత్తము అభివృద్ధ ధర్మశాలలో ఏ ఒక్క ఊరికి నీళ్లు లేకుండా అంటే సాగునీరు అందించే విధంగా వాళ్ళ రాజేశ్వర రెడ్డి సహకారంతో. ఇక పల్లె రాజేశ్వర రెడ్డి గురించి పెద్దగా చెప్పడం ఎందుకంటే ఆయన ఓ అయ్యగారు, కేసీఆర్ దేవుడు అయితే ఇక్కడ నేను భక్తుడిని వరాలు ఎన్నో కోరుకుంటా. మరి శివుడు వేయాలంటే ఎవరు వేయాలి? అయ్యగారు వేయాలి. ఆయన మంత్రం కరెక్ట్ చదివితేనే అది కరెక్ట్గా చేరుతుంది. సో ఆ రకంగా ఇట్లా కోరుకోవడం అట్లా కోరుకోవడం శివులో కోపం చేసినా విజయం చేసినా కూడా మొత్తం ఏంటంటే పనులు తీసుకెళ్ళి ఎస్పెషల్లీ సాగునీరు విషయంలో మనం ఇక్కడ కొత్త మండలం ఏర్పడడానికి కావచ్చు. అదేవిధంగా సాగునీరు అఫీషియల్గా నేనున్నా కూడా ఎందుకంటే ఎమ్మెల్యే ప్రపోజల్స్ అడుగుతూ కానీ అది ప్రపోజల్ అక్కడ పోవాలి, పెద్దవాళ్ళు కేసీఆర్ దగ్గరికి పోవడం కాకుండా మంజూరు కావాలి. ఇవన్నీ కావాలంటే మనకు అనేక రకాలుగా సహకరించిన పల్లె రాజేశ్వరులకు సత్సపర్లు